హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్లకు. ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి ఏముందంటే, ఒక వృత్తం వ్యాసార్థం రెట్టింపు చేయగా దాని వైశాల్యంలో పెరుగుదల ఎన్ని రెట్లు అన్నాడు ఇక్కడ. అయితే మీకు తెలుసు వృత్త వైశాల్యం ఫార్ములా, వృత్త వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ ఏం చెప్పండి, ఆర్ అంటే వృత్తం యొక్క వ్యాసార్థం అన్నట్టు. కానీ మనకేమిచ్చింది చెప్పండి, ఇక్కడ ఒక వృత్తం యొక్క వ్యాసార్థము రెట్టింపు చేయగా అంటే ఏం చేయాలి, మనము ఆర్ ఉన్న ప్లేస్లో ఏం రాస్తాం, మనము ఆర్ ఉన్న ప్లేస్లో మనము 2r అని రాస్తాం అనమాట. మరి ఆర్ ఉన్న ప్లేస్లో 2r రాస్తే ఈ మొదటి వైశాల్యం అనేటువంటిది ఎన్ని రెట్లు పెరుగుతుందో కనుక్కోవాలంటే మనము దీనిలో ప్రతిక్షేపిద్దాం. మనము ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ, ఇప్పుడు ఆర్ అంటే రెట్టింపు కాబట్టి ఆర్ అంటే 2r హోల్ స్క్వేర్ అనమాట. దీన్ని సూక్ష్మీకరిస్తే ఏమొస్తుందో చెప్పండి, పై ఇంటూ 2r స్క్వేర్ అంటే అర్థమైంది 2r ఇంటూ 2r కాబట్టి ఏమొస్తుంది అప్పుడు మనకు 4r స్క్వేర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ పై ఇంటూ 4r స్క్వేర్, ఈ 4 ఏం చేస్తా ముందుకు రాసి 4 ముందుకు రాసి పై ఆర్ స్క్వేర్ ఇక్కడ రాస్తా అనమాట. మరి ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినాడు ఇక్కడ, మొదటి వైశాల్యం మనకు పై ఆర్ స్క్వేర్ ఉంటే వ్యాసార్థాన్ని రెట్టింపు చేయగా వచ్చేటువంటి వైశాల్యం ఎంత ఉందంటే ఇక్కడ ఈ మొదటి వైశాల్యానికి 4 రెట్లు ఉంటుంది. కాబట్టి వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే మనకు వృత్తం యొక్క వైశాల్యం అనేటువంటి 4 రెట్లు పెరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట, 4 టైమ్స్ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ రెండవ క్వశ్చన్ చూడండి. రెండవ క్వశ్చన్ ఏముందంటే చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది ఒక దీర్ఘఘనం యొక్క వెడల్పు పొడవు x సెంటీమీటర్లలో సగం అంట. అంటే అర్థమైంది, ఇక్కడ ఒక దీర్ఘఘనం యొక్క వెడల్పు పొడవులో సగం ఉందంట. మరియు ఎత్తు పొడవుకు రెట్టింపు అయినా ఆ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. అయితే మనకి ఏమిచ్చింది ఇక్కడ, దీర్ఘఘనం ఒక పొడవు మనకి x అంటే ఇక్కడ, అంటే పొడవును దేంతో సూచిస్తాం, మనం ఎల్తో సూచిస్తాం కాబట్టి ఎల్ ఈజ్వల్ x అనుకుంటాం మనము. కానీ మనకి ఏమిచ్చిన కండిషన్ చెప్పండి ఇక్కడ, వెడల్పు పొడవులో సగం ఉండనప్పుడు ఏం చేస్తాం మనము, వెడల్పు b కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు పొడవులో సగం అంటే ఏమొస్తుంది మనకు x/2 అనమాట. అదేవిధంగా మళ్ళీ ఏమిచ్చింది చెప్పండి ఇక్కడ, ఎత్తు పొడవుకు రెట్టింపు అంట. మరి ఎత్తు అంటే ఏంటి, h కాబట్టి పొడవుకి ఎంత, పొడవు అంటే x కాబట్టి దీనికి రెట్టింపు అంటే ఏమొస్తుంది చెప్పండి 2x వస్తుంది అనమాట. అయితే మనకేమడిగింది ఇక్కడ, అయినా దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. మీకు తెలుసు దీర్ఘఘన ఘనపరిమాణం సూత్రము L ఇంటూ B ఇంటూ H అనమాట. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మరి పొడవు అంటే ఎంత x కాబట్టి x ఇంటూ B అంటే ఎంత వెడల్పు x/2, తర్వాత ఎత్తు అంటే ఎంత ఇక్కడ 2x అనమాట. మరి ఇక్కడ చూడండి లవంలో 2x హారంలో లవంలో 2 హారంలో 2 ఏం చేస్తాం, 2 కూడా క్యాన్సిల్ చేస్తాం మనము. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏమొస్తుంది చెప్పండి, ఇప్పుడు x ఇంటూ x అంటే x³ అనమాట. కాబట్టి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం మనకి x³ సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత మూడవ క్వశ్చన్ చూడండి. మూడవ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినట్టు ఇక్కడ, ఒక సమాంతర చతుర్భుజంలో భూమి మరియు ఎత్తుల నిష్పత్తి 4:5, దాని వైశాల్యం 72 మీటర్ స్క్వేర్ అయిన ఎత్తు ఎంత అన్నది. ఇక్కడ మీకు తెలుసు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా B ఇంటూ H అనమాట. మరి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏంది, A ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ H. మరి B అంటే ఏం చెప్పండి ఇక్కడ, సమాంతర చతుర్భుజం యొక్క భూమి, H అంటే ఏం చెప్పండి సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు అనమాట. మరి A అంటే ఇక్కడ సమాంతర చతుర్భుజ వైశాల్యం అనమాట. అయితే మనకి ఏమిచ్చింది ఇక్కడ, భూమి మరియు ఎత్తుల నిష్పత్తి 4:5 అంట. మరి భూమిని దేంతో సూచిస్తాం మనం, B కాబట్టి నిష్పత్తి పోవాలంటే ఏం చేస్తాం, మనం ఒక చరరాశితో గుణిస్తాం కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు 4x అనుకుందాం మనము. మరి ఎత్తు అంటే ఎంత ఇక్కడ 5 కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు 5x అనుకుంటాం మనము. మన లెక్క ప్రకారం వైశాల్యం ఎంత 72 కాబట్టి ఇక్కడ A అంటే 72 అనమాట. ఇందులో ప్రతిక్షేపిస్తే చూడండి ఇక్కడ, 72 ఈజ్ ఈక్వల్ టు B అంటే ఎంత 4x, ఇంటూ H అంటే ఎంత చెప్పండి 5x అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ గుణిస్తే ఏమొస్తుంది, 72 ఈజ్ ఈక్వల్ టు 4 గదులు ఎంత చెప్పండి 20 అనమాట. 4 5 20 వదిలికొస్తే భాగిస్తుంది కాబట్టి బై 20 రాస్తుంది. ఇక్కడ ఏమంటే చెప్పండి x ఇంటూ x అంటే x² అనమాట. కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకు ఇక్కడ, x² ఈజ్ ఈక్వల్ టు 72/2 కాబట్టి ఇక్కడ కాబట్టి 2 ఎక్కం 2 2 ముళ్ళ 6, తర్వాత 2 ముళ్ళ 6 కొద్దిగా మిస్టేక్ అయింది ఇక్కడ. మన వైశాల్యం 72 కాబట్టి 720 అనమాట. ఇక్కడ 720 ఇక్కడ 720 ఇక్కడ 720 ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 2 ఎక్కం 2 ముళ్ళ 6, తర్వాత 2 6ల 12 అనమాట. అప్పుడు మనకి ఏమొచ్చిందంటే x² ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది అనమాట. మరి 36కు వర్గమూలం ఎంత 6కు సమానం కాబట్టి x²కి 36 ఇప్పుడు x ఎంత వస్తుంది 6 అనమాట. కాబట్టి x ఎంత మనకు 6 వచ్చింది అనమాట. అయితే మనకేమడిగింది ఇక్కడ ఎత్తు అన్నాడు కాబట్టి ఎత్తు ఎంత చెప్పండి 5xకి సమానం కాబట్టి 5 ఇంటూ x అంటే 6 అనమాట. 5 6ల 30 కాబట్టి 30 మీటర్లకు సమానమైంది. కాబట్టి సమాంతర చతుర్భుజం ఎత్తు H ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్లకు సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత 4వ క్వశ్చన్ చూడండి. 4వ క్వశ్చన్ ఏముందంటే, రవి ఒక టీవీని వ్యాటుతో కలిపి ₹28,860కి కొన్నాడు. దాని వాస్తవ ధర 26,000 రూపాయలు అయినా దానిపై విధించినటువంటి వ్యాట్ ఒక రేటు శాతంలో ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకు టీవీ కొన్నాడట రవి అనేటువంటి వ్యక్తి. అయితే ఆ టీవీ యొక్క ధర ఎంత చెప్పండి, వ్యాటుతో కలిపి
28,860 అనమాట. కానీ వ్యాట్ లేకుండా ధర ఎంత చెప్పండి ఇక్కడ 26,000 అనమాట. అయితే సో విధించినటువంటి వ్యాట్ యొక్క శాతం ఎంత అన్నాడు. మరి ఫస్ట్ వ్యాట్ యొక్క ఫస్ట్ విలువ కనుక్కుందాం మనం. వ్యాట్ యొక్క విలువ ఎంత చెప్పండి ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం మనము, వ్యాట్తో కలిపినటువంటి విలువ ఎంత చెప్పండి 28,860 అనమాట. మరి వ్యాట్ లేకుండా ఎంత చెప్పండి ఇక్కడ 26,000 అనమాట. మరి వీటి మధ్య తేడా ఏమైతే మనకి వ్యాట్కి సమానం అవుతుంది అనమాట. అప్పుడు దాని విలువ మనకి ఎంత వస్తుంది చెప్పండి 28,860 మరి 26,000 అంటే మనకి ఇక్కడ సో 2,860 వస్తుంది అనమాట. కాబట్టి సో టీబీపై విధించినటువంటి వ్యాట్ ఎంత అంటే మనకు 2,860 రూపాయలు అనమాట. అయితే మనకేమంటే ఇక్కడ సో వ్యాట్ యొక్క శాతం ఎంత అన్నాడు. మరి శాతం అంటే ఏం చేస్తామో, సో వచ్చినటువంటి వ్యాట్ సరే ఇక్కడ రాష్ట్ర చూడండి ఇక్కడ వ్యాట్ శాతము లేదా వ్యాట్ ఒక రేట్ అంటే ఇక్కడ మనకు వ్యాట్ మనకి ఎంత ఉంది ఇక్కడ సో 2,860. మరి వాస్తవ ధర ఎంత చెప్పండి ఇక్కడ 26,000 కాబట్టి అంటే వాస్తవ ధర పైనే వ్యాట్ యొక్క శాతానికి అనుకుంటాం మనం. కాబట్టి 26,000 తర్వాత ఇంటూ ఎంత చెప్పండి ఇక్కడ 100 అనమాట. అయితే చూడండి ఇక్కడ క్యాన్సిల్ ఎట్లా చేద్దాం. ఇక్కడ మనం 2 zeros క్యాన్సిల్ ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 26 26 26 26 ఇక్కడ 2 ఉంటుంది 26 కాబట్టి మళ్ళీ 26 ఇక్కడ మళ్ళీ అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే 11 కాబట్టి 11% సో వ్యాట్గా విధించడం జరిగింది ఇక్కడ. కాబట్టి సో 26,000 పైన 11% వ్యాట్తో దాని ధర ఎంతంటే 28,860కి సమానం కావడం జరిగింది. కాబట్టి ఆన్సర్ మనకు 11% అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే 4x + 21 డిగ్రీ మరియు 5x - 3 డిగ్రీలు తిర్రేగ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలైన ఎక్స్ విలువ ఎంత. ఇక్కడ అయితే మన కండిషన్ ఇక్కడ ఏమంటే ఇక్కడ సో ఇచ్చినటువంటి రెండు రేఖలు కూడా సమాంతరంగా ఉన్నప్పుడు వాటిని ఖండించే రేఖ తిర్రేగ రేఖ తీసుకున్నప్పుడు మనము దానికి ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలను ఇవ్వాలి. యాక్చువల్ మనకి ఇక్కడ మనకి సమాంతరంగా మనకి ఇవ్వలేదు ఇక్కడ. అయితే అదే తీసుకున్నాం మనము. ఈ రెండు రేఖలు సమాంతరంగా ఉన్నప్పుడు దాన్ని ఖండించే రేఖ తిర్రేగ రేఖ అనమాట. ఇది ఈ తిర్రేగ రేఖకు ఒకే వైపున అంటే ఈ వైపున ఉన్నటువంటి అంతర కోణాలు ఏమిచ్చినాడు ఇక్కడ 4x + 21 5x - 3 అనమాట. అయితే ఇందులో ఎక్స్ విలువ ఎంత అన్నాడు మీకు తెలియాలా. తిర్రేగ రేఖ రెండు సమాంతర రేఖలు తిర్రేగ రేఖ ఖండించినప్పుడు ఏర్పడేటువంటి అంతర కోణాల మొత్తం ఒకవైపు ఉన్నటువంటి అంతర కోణాల మొత్తం ఇప్పుడు కూడా మనకు 180కి సమానం అవుతుంది కండిషన్ అనమాట. ఈ యాక్చువల్ ఈ కోణాలు ఏమంటారు సహాంతర కోణాలు అనమాట. అంటే ఈ రెండు కోణాల మొత్తం 180కి సమానం అవుతుంది, ఈ రెండు కోణాల మొత్తం కూడా 180కి సమానం అవుతుంది అనమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలా ఈ రెండు రేఖలు సమాంతరంగా ఉన్నప్పుడు తిర్రేగ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాల మొత్తం మనకు 180కి సమానం అవుతుంది. కాబట్టి వీటి మొత్తం మనము 180కి సమానం చేసుకుంటాం మనం. ఎంత ఇక్కడ 4x + 21 డిగ్రీ తర్వాత ప్లస్ ఎంత 5x - 3 డిగ్రీ. సో వీటి మొత్తం 180కి సమానం చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట 180. ఇక్కడ చూడండి ఇక్కడ 4x + 5x ఎంత 9x అవుతుంది. నెక్స్ట్ ఏమంది ఇక్కడ +21 - 3 అంటే మనకు +18 వస్తుంది అనమాట. ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు 180కి సమానం అవుతుంది. సో 9x = 180. 18 ఎక్కడ పోతే ఏమైతే మైనస్ అవుతుంది కాబట్టి సో 180 - 18 ఎంత 162 వస్తుంది అనమాట. మరి x ఏమొస్తుంది చెప్పినప్పుడు 162/9 అనమాట. క్యాన్సిల్ చేద్దాం మనము. సో 9 × 9 9 × 9 ఇక్కడ మనకి ఎంత 7 ఉంటుంది ఇక్కడ 72 అంటే 9 ఎంబుల్ సో 72 కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ 18 డిగ్రీలు. కాబట్టి ఈ ఎక్స్ యొక్క విలువ ఎంత అంటే మనకు 18 డిగ్రీలకు సమానం కావడము జరిగింది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏముందంటే ట్రెపీజియం యొక్క వైశాల్యము 320 చదరపు సెంటీమీటర్లు మరియు రెండు సమాంతర రేఖల పొడవులు 16 సెంటీమీటర్లు మరియు 48 సెంటీమీటర్లు అయిన సమాంతర భుజాల మధ్య దూరం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ మేము పటం గీసిన చూడండి ఇక్కడ మనకి ఇది యాక్చువల్గా ట్రెపీజియం అనమాట. ట్రెపీజియం మరో పేరు ఏమంటే సమలంబ చతుర్భుజం అనమాట. మరి ట్రెపీజియంలో ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటాయి. మనం ఏబీ భుజము సిడి భుజం తీసుకుంటే ఈ రెండు భుజాలు కూడా సమాంతరంగా ఉన్నాయి ఇక్కడ. ఇందులో మొదటి భుజం ఎంత ఉంది ఇక్కడ 16 సెంటీమీటర్, రెండో భుజం ఎంత ఉంది ఇక్కడ మనకు 48 సెంటీమీటర్స్ అనమాట. వీటి మధ్య దూరము హెచ్ ఎంత అన్నాడు ఇక్కడ. వీటి మొత్తం వైశాల్యం ఎంత మనకు 320 చదరపు సెంటీమీటర్లకు సమానం. మీకు తెలుసు ఆల్రెడీ ఇదే మనకి ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా సో ఏ = 1/2 H × A + B అనమాట. సో ట్రెపీజియం యొక్క మరో పేరు సమలంబ చతుర్భుజం అనమాట. ఇది యాక్చువల్గా ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా అనమాట. మరి ఏంటి అంటే ఇక్కడ మనకు సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత మనకి 320 కాబట్టి ఇక్కడ రాసిన చూడండి ఇక్కడ. సో ఏ అంటే 320 అనమాట. సో ఈక్వల్ ఏమో చెప్పండి ఇక్కడ 1/2 H ఎంత అన్నాడు హెచ్ రాసిన ఇక్కడ. తర్వాత మరి A + B ఏ అంటే ఎంత 16 + B అంటే ఎంత చెప్పండి 48 అనమాట. తర్వాత = ఇక్కడ 120 × H ఈ రెండు కూడితే మనకు వచ్చేది ఏంటంటే 64 అనమాట. మరి ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం మనము. ఈ మొత్తం 320కి సమానం అవుతుంది. 2 × 2 2 32 64. మరి హెచ్ ఏమవుతుంది ఇక్కడ ఈ 32 ఇక్కడ గుణిస్తే అవతలపోతే భాగిస్తారు కాబట్టి హెచ్ = ఏమో రాస్తాం మనం హెచ్ సో 320/32 అని రాస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనము 32 × 32 32 × 32 32 0 ఇక్కడ మొత్తం ఏంటంటే 10 అనమాట. కాబట్టి ఈ రెండు సమాంతర భుజాల మధ్య దూరం మనకు హెచ్ అంటే 10 సెంటీమీటర్లకు సమానం కాబట్టి హెచ్ = మనకు 10 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది అనమాట. ఇది రెండు సమాంతర భుజాల మధ్య ఉన్నటువంటి దూరం అనమాట.
తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా ఏమిచ్చిందంటే 7 to the power of 3n plus 2 into 1/7 to the power of 4 equal to 7 to the power of 7 అంట. అయితే n విలువ ఎంత అన్నట్టు ఇక్కడ అయితే చూడండి. ఫస్ట్ ఇది ఎట్లా రాస్తాం చూడండి. ఇక్కడ 7 to the power of 3n plus 2 into ఇప్పుడు మనకి 1/7 ఉంది. మరి ఇది పైకి పోతే ఏమవుతుంది 7 to the power of -1 అవుతుంది అనమాట. హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత అయిపోయింది. సో 4 ఉంది ఇక్కడ. ఈజ్ కూడా ఎంత 7 to the power of 7 అనమాట. తర్వాత 7 to the power of 3n plus 2 ఇంటూ ఈ రెండు గుణించాలి మనం. 7 to the power of -1 into 4 అని చెప్పండి -4 వస్తుంది. ఈజ్ కూడా చెప్పండి 7 to the power of 7 మనకి అక్షర సూత్రం ఉంటుంది. సో 1/a to the power of n అని రాస్తాం మనము. a to the power of -n గా రాసుకుంటాము. తిప్పి రాస్తే ఏమొస్తుంది a to the power of సో -n ఈక్వల్ టు a to the power of n అవుతుంది అనమాట. దానిలాగా అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ భూములు సమానం అంటే ఏం చేస్తాం మనం ఘాతాంకాలు కలపాలి. అది కూడా సూత్రం మీకు తెలుసు ఆల్రెడీ. సో a to the power of m ఇంటూ a to the power of n ఈక్వల్ టు చెప్పండి a to the power of సో m ప్లస్ n అనమాట. దాని ప్రకారం రాస్తే ఇక్కడ మరి భూములు సమానం అంటే ఘాతాంకాలు కలపాలి కాబట్టి 7 to the power of సో 3n plus 2 ఇక్కడ -4 ఉందా మైనస్ ఎట్లా రాస్తే ఇక్కడ -4 అనమాట. ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 7 to the power of 7 అనమాట. తర్వాత 7 to the power of 3n ప్లస్ 2 -4 అంతా -2 వస్తుంది. ఈక్వల్ ఎంత ఇక్కడ 7 to the power of 7. నెక్స్ట్ ఏం చెప్పండి ఇరువైపులా భూములు సమానం ఉన్నప్పుడు ఏం చేస్తాం ఆటోమేటిక్గా మనము ఘాతాంకాలు సమానం చేసుకుంటాం కాబట్టి ఏమవుతుంది అప్పుడు సో 3n - 2 ఈజ్ ఈక్వల్ టు 7కి సమానం అవుతుంది. అప్పుడు 3n ఈక్వల్ ఏంటంటే 2 ఒకటి పోతే యాడ్ చేయాలి కాబట్టి -2 ఒకటి పోతే ప్లస్ చేయాలి కాబట్టి మనం 7 + 2 ఎంత 9 వస్తుంది. అప్పుడు ఏంటంటే చెప్పండి సో 9/3 అంటే మనకు 3 కాబట్టి n మనకు 3కు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏముందంటే సో a to the power of 4 - 1296 యొక్క ఒక కారణకం అన్నది ఇక్కడ. అయితే చూడండి ఇటువంటి లెక్క మనకి చాలాసార్లు డిఎస్ఎల్ రావడం జరిగింది. మనకు మిగతా పేపర్లో కూడా ఉంది ఇటువంటి ప్రాబ్లం అనమాట. దీన్ని ఎలా చేస్తాం మనము మీకు తెలుసు ఆల్రెడీ. సో a² - b² సూత్రం ప్రకారం చేస్తాం మనం. a² - b² అని చెప్పండి. సో a + b ఇంటూ a - b కాబట్టి దీని ప్రకారం చేస్తాం అనమాట మనము. మరి ఇక్కడ దీనిలాగా రాస్తే ఏమొస్తుంది చెప్పండి a to the power of 4 ఉంది. దీని ఏం రాసుకోవచ్చు మనము a² రాసుకోవచ్చు. మైనస్ దీని ఏం రాసుకుంటామంటే మనము 36 to the power of 2గా రాసుకోవచ్చు. మరి దీనిలో విడగొడితే ఏమొస్తుంది చెప్పండి అప్పుడు సో a అంటే a² ఉంది, b అంటే 36 ఉంది కాబట్టి దీనిలాగా రాస్తే ఏమొస్తుంది అప్పుడు సో a² + 36 ఇంటూ a² - 36 అనమాట. ఇక్కడ మనకు వచ్చినటువంటి ఒక కారణాంకం మరో దాంట్లో మనకు ఇది కూడా మళ్ళీ సేమ్ దీనిలాగా ఉందన్నమాట. అయితే ప్లస్ ఉంటుంది విడగొట్టడానికి రాదు మనకి. ఇది ఎట్లా పెట్టేద్దాం మనము a² + 36 ఇంటూ దీని ఏం రాసుకుంటాం మళ్ళీ మనం a² - 36 రాస్తాం 6² రాసుకోవచ్చు మనము. సేమ్ దీని కూడా దీనిలాగా విడగొడితే ఇప్పుడు మనము a² + 36 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి a అంటే a ఉంది, b అంటే 6 ఉంది కాబట్టి a + b అంటే ఏమొస్తుంది a + 6 ఇంటూ a - b అంటే ఏమొస్తుంది a - 6 అనమాట. కాబట్టి సో ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క 3 కారణాంకాలు ఇక్కడ ఏమంటే a² + 36 ఇంటూ a + 6 ఇంటూ a - 6 అనమాట. మనకి ఏమడిగింది ఇక్కడ సో ఒక కారణాంకం అడిగింది ఇక్కడ కానీ మనకి ఇక్కడ 3 కారణాంకాలు వచ్చినాయి. సో ఎగ్జామ్లో మనకి ఆప్షన్ ఏమిస్తే అది మనం తీసుకొని చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత 9th ప్రాబ్లం చూడండి. ఇది కూడా ఈజీ ప్రాబ్లం చూడండి. 9th ఏమిచ్చిందంటే ఒక దీర్ఘ చతురస్రాకార దళసరి కాగితము 88 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు కొలతలు కలిగి ఉంది. దాని పొడవు వెంబడి చుట్టగా ఏర్పడినటువంటి స్తూపాకారం యొక్క ప్రకతల వైశాల్యం ఎంత అన్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే మామూలు మనకి దీర్ఘ చతురస్రాకారంలో ఒక పేపర్ ఉందంటే ఈ విధంగా పేపర్ తీసుకుంటాం మనము. సో ఈ విధంగా ఉందన్నమాట. దీని యొక్క పొడవు ఎంత చెప్పండి ఇక్కడ సో 88 సెంటీమీటర్లు. మరి వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ 20 సెంటీమీటర్లు అనమాట. దీన్ని మనము పొడవు వెంబడి మడత పెట్టినట్టు మనకి ఏమవుతున్నప్పుడు ఒక స్తూపాకారం ఏర్పడిందంటే ఇక్కడ ఈ విధంగా స్తూపాకారంగా మార్చిందంట. అంటే ఏం చెప్పండి ఇక్కడ ఈ పొడవు ఏమని చెప్పండి ఇక్కడ ఈ పొడవు అనేటువంటి మనకి ఇది సో ఈ యొక్క స్తూపానికి వృత్తం యొక్క పరిధిగా మారింది. ఈ పొడవు కూడా అయితే మారింది అనమాట ఇక్కడ. మరి దీని యొక్క వెడల్పు ఏదైతే ఉంటుంది ఏమని చెప్పండి ఇక్కడ స్తూపానికి ఎత్తుగా మారిందనమాట ఇక్కడ. సో h20 mm ఇక్కడ. మీ యొక్క చుట్టుకొలత మొత్తం ఎంత చెప్పండి ఇక్కడ ఈ చుట్టుకొలత కాదు చుట్టుకొలత వృత్తం యొక్క చుట్టుకొలత మొత్తం ఎంత సమానం ఇక్కడ మనకి 88కి సమానం కాబట్టి 2πr కూడా మనకి 88కి సమానం అవుతుంది. ఎందుకంటే మనకి వృత్తాకారం కాబట్టి సో వృత్తం యొక్క చుట్టుకొలత 88కి సమానమైందనమాట. అయితే సో దీని యొక్క ప్రకతల వైశాల్యం ఎంత అన్నాడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా కానీ ఈ పేపర్ని మనము ఈ స్తూపాకారంగా మార్చినట్లయితే ఈ పేపర్ యొక్క వైశాల్యం ఎంతైతే ఉంటుందో ఆ యొక్క వైశాల్యం అనేటువంటిది ఈ స్తూపం యొక్క ప్రకతల వైశాల్యానికి సమానం అవుతుంది. మరి దీని యొక్క వైశాల్యం ఎంత అయిపోయింది యాక్చువల్గా సో పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 88 × 20 అనమాట. అప్పుడు మనకు వచ్చే విలువ అంటే 1760 సెంటీమీటర్². అంటే పేపర్ యొక్క వైశాల్యం మనకి ఎంతంటే 1760 సెంటీమీటర్²కి సమానం కావడం జరిగిందనమాట. మరి దీని వైశాల్యం ఎంతైతే ఉంటుందో దీని యొక్క ప్రకతల వైశాల్యం కూడా అంతే ఉంటుంది. మీరు ఇక్కడ గమనిస్తే కూడా మనం ఈ యొక్క పొడవు ఏమని చెప్పండి ఇక్కడ ఈ స్తూపానికి ప్రకతల ఈ స్తూపం యొక్క వృత్తాకార పరిధిగా మారింది కాబట్టి ఇదనమాట ఇది. మరి యాక్చువల్గా స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం ఫార్ములా సో 2πrh కాబట్టి మరి ఇక్కడ 2πr అంటే ఎంత 88 కాబట్టి 88 మరి h అంటే ఎంత మనకు 20కి సమానమైంది కాబట్టి 20. సో ఇది గుణిస్తే కూడా మనకు వచ్చేది ఏంటంటే 1760 కాబట్టి మనకు స్తూపాకార ఆకారం యొక్క ప్రకతల వైశాల్యం ఏంటంటే 1760 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగిందనమాట.
తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే రూపాయలు 25,000 ఖరీదు గల మోటార్ సైకిల్ విలువ సంవత్సరానికి 5% చొప్పున క్షీణిస్తుంటే 2 సంవత్సరాల తర్వాత దాని యొక్క విలువ ఎంత అనేది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇది. అయితే దీన్ని ఎలా చేస్తాం మనం అంటే మనము చక్రవడ్డీ సూత్రం ప్రకారం చేస్తాం అనమాట. మరి ఇక్కడ మనకు మోటార్ ఖరీదు ధరను ఏమనుకుంటాం మనం పి అనుకుంటాం అంటే అసలు అనమాట అది. సో పి ఎంత చెప్పండి ఇక్కడ 25,000 అనమాట. తర్వాత ఇక్కడ మనకు దాని యొక్క విలువ ఎంత తగ్గుతుంది చెప్పండి ఇక్కడ 5% తగ్గుతూ ఉంటుంది. అంటే ఏం చేస్తే ఇక్కడ మనము ఆర్ని మనం 5%గా తీసుకుంటాము, కానీ ఇక్కడ క్షీణించడం అంటే అర్థమైంది ఇక్కడ. సో దాని విలువ తగ్గుతూ ఉంటుంది అనమాట, కాబట్టి మనం మైనస్గా తీసుకుంటాం అనమాట. తర్వాత 2 సంవత్సరాల తర్వాత అంటే అర్థమైంది ఎన్ ఈక్వల్ టు మనము సో 2గా తీసుకుంటాం అనమాట మనము. మరి చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్గా రాస్తాం మనము ఇందులో. సో ఏ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత 25,000 అనమాట. తర్వాత ఇక్కడ 1 ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ మనకి ఏమైంది ఇక్కడ ఆర్ తగ్గుతుంటే ఏం చేస్తాం మనం మైనస్ తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే సో వాటి విలువ క్షీణిస్తుంది అర్థమైంది ఇక్కడ వాటి విలువ తగ్గుతుంది కాబట్టి మనము -5%గా తీసుకుంటాం మనం, కాబట్టి -5/100 సో హోల్ ఘాతం అయితే ఇక్కడ మనకి 2కి సమానం అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి క్యాన్సిల్ చేస్తే 5 × 5 5 20 ఇక్కడ. తర్వాత సో ఏ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 25,000. సో ఇక్కడ కాసా కడితే ఏమొస్తుంది 20 × 1 20 20 - 1 19 అనమాట. కాబట్టి సో స్క్వేర్ అంటే ఏమొస్తుంది 19/20 అనమాట. ఈ మొత్తం గురించి ఏం చేయాలి మనము తర్వాత ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం మనం 2 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ. తర్వాత ఏమొచ్చింది ఇక్కడ సో ఏ ఈజ్ ఈక్వల్ టు 250 సో ఇంటూ 19 × 19/2 2 ఎంత అయిపోయింది 4 అనమాట. మరి మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 90,250 వస్తుంది అనమాట. ఇది బై ఏం చేయాలి ఇక్కడ మనం 4 ఉంది, అంటే ఏం చేయాలి ఈ విలువ మొత్తం మనం 4తో భాగిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు 22,562.5. ఇది మనకు 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మోటార్ యొక్క ధర అనమాట. మోటార్ సైకిల్ ధర ఇంత ఉంటుంది, ఎందుకంటే సంవత్సరానికి 5% తగ్గుతుంది కాబట్టి సో వాటి యొక్క ధర కూడా మనకు తగ్గి ఇంతగా ఉంటుంది ఎప్పుడు 2 years తర్వాత, ఎందుకంటే ఇయర్లీ మనకు 5% తగ్గుతుంది కాబట్టి దాని ప్రకారం అనమాట ఇది. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏమంటే 426.19 డివైడెడ్ బై 1.7 ఈక్వల్ టు 250.7 అయితే 42.619 డివైడెడ్ బై 170 ఈక్వల్ ఎంత అని ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ విలువలు మాత్రం నంబర్లు మాత్రం సేమ్ ఉన్నాయి ఇక్కడ, కానీ వాటి యొక్క విలువలు మారినాయి అంతే ఇక్కడ. అంటే సో నంబర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క పాయింట్ యొక్క స్థానాలు మాత్రం మారినాయి ఇక్కడ. కాబట్టి సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది ఇచ్చినాడా మనకి ఇక్కడ అది రాస్తూ చూడండి ఇక్కడ 426.19 సో డివైడెడ్ బై 1.7 ఈక్వల్ చెప్పండి ఇక్కడ సో 250.7 అనమాట. అయితే ఇక్కడ ఏం చేయాలి మనం దీనిలాగా మార్చుకుందాం. అయితే ఇక్కడ 426.1 ఏమైంది ఇక్కడ మనకి 42.619గా మారట. అంటే అర్థమైంది ఇక్కడ 426 ఏమో పెద్ద విలువ, 42 ఏమో చిన్న విలువ, కానీ నంబర్లు మాత్రం సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేసినా ఇక్కడ మనము చిన్న విలువ పెద్ద విలువ చిన్న విలువగా మాత్రం ఏం చేస్తాం దాన్ని మనం ఇంటూ చేస్తాం. దేంతో ఇంటూ చేస్తాం మనము సో పాయింట్ మనకి ఎన్ని స్థానాలు జరిగితే ఒకటి పక్కల అన్ని సున్నాలు తీసుకుని దాంతో ఇంటూ చేస్తాం అనమాట మనం. కాబట్టి 426.19 మనకి 42.619గా మారితే అంటే ఏమని చెప్పిన పాయింట్ మనకు ఒక స్థానము ఏమైంది ఇక్కడ మనకు పాయింట్ మనకు ఎడమవైపుకి వచ్చినప్పుడు ఏం చేస్తాం ఎడమవైపు వస్తే మనము దాన్ని ఇంటూ 10 రాసుకుంటాం, ఎందుకంటే పాయింట్ ఒక స్థానం జరిగింది కాబట్టి ఏం చేయాలి మనం ఇంటూ 10తో గుణించాలంటే మనము. ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ సో 1.7 అంటే చిన్న విలువ, 170 అంటే పెద్ద విలువ. అంటే అర్థమైంది ఇక్కడ చిన్న విలువ పెద్ద విలువగా మారితే ఏం చేస్తాం మనము దాన్ని మనము భాగిస్తాం. మనం అంటే ఏం చేయాలి మనం 1.7 మనము 170గా మారుస్తే 170 అంటే అర్థమైంది ఇక్కడ పాయింట్ తర్వాత మనకు 2 విలువలు. సో ఇక్కడ మనకి ఎడమవైపు వచ్చింది అంటే ఇక్కడ ఏం చేస్తాం దీన్ని మనము సో ఒకటి పక్కల 2 సున్నాలతో దీన్ని మనం భాగిస్తాం. మనం అంటే చిన్న విలువ పెద్ద విలువగా మారుస్తే దాన్ని భాగించాలి మనము, పెద్ద విలువ చిన్న విలువగా మాత్రం దాన్ని మనం గుణించాలి మనం. ఇది మనకి మన ఆర్హెచ్ఎస్ మాత్రం అలాగే ఉంటుంది, ఇదే మార్పు లేదనమాట. 250.7 ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి మనకు భాగారం గుర్తుందో దాన్ని ఇంటూ చేస్తే ఏమవుతుంది ఇక భిన్నం మనకు తిప్పి రాసుకుంటాం మనం. కాబట్టి ఇక్కడ రాసు చూడండి 42.619 × 10 ఈ డివైడెడ్ బై పోతే ఏమొస్తుంది మనకి ఇంటూ వస్తుంది అక్కడ. సో ఇంటూ ఏమని రాసుకోవచ్చు మనం దీన్ని తిప్పి రాసుకుంటాం మనం, రెండో భిన్నాన్ని తిప్పి రాసుకుంటాం మనం 100/170 రాసుకుంటాం మనం. ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ సో 250.7 అనమాట. తర్వాత ఈ 42.619 అలాగే పెట్టి దాని కింద హారంలో 170 రాసేసి ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ సో 10 × 100 ఉంది ఇక్కడ, ఇది అవతల పోతే ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ అంటే దీని కింద ఇది హారంగా రాసేసి నేను ఈ మొత్తం విలువ ఏం చేస్తున్నా అవతల సైడ్ పంపిస్తున్నా. అంటే ఏం చేస్తుంది ఎక్కడ పోతే భాగిస్తుంది కాబట్టి సో 250/250.7 బై ఎంత చెప్పండి ఇక్కడ సో 10 × 100 అని చెప్పండి 1000 వస్తుంది కాబట్టి సో 1000 అనమాట. మరి దీన్ని కూడా మనము ఇక్కడ చూడండి ఇక్కడ సో పాయింట్ తర్వాత మనకు ఒకటి అంకె ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడ హారంలో ఒకటి పక్కల 3 సున్నాలు ఏం చేస్తాం మనము పాయింట్కి ఎడమ వైపు ఉండేటువంటి 3 విలువలు కూడా మనము సో దశాంశ స్థానంలో పంపించి మనము 0 పాయింట్ పెట్టుకుంటాం మనం. కాబట్టి 3 సున్నాలు కాబట్టి ఒకటి పక్కల ఏం చేస్తాం మనం 3 అంకెలు మనము
అవతల పంపిద్దామా. ఇప్పుడు ఏమవుతుంది ఇది, సో 0.2507గా మారుతుంది అనమాట. కాబట్టి ఏమైంది ఇక్కడ మనకి 42.619/170 విలువ ఎంత మనకి ఎంతంటే 0.2507కి సమానం. మరి 42.619/170 అన్నా ఒకటే, 42.619 డివైడెడ్ బై 170 అన్నా ఒకటి. ఎందుకంటే డివైడెడ్ బై అంటే అర్థమైంది ఇక్కడ, సో బైగా రాసుకుంటాం కాబట్టి ఈ విలువ మనకి ఈ విధంగా మారడం జరిగిందనమాట. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఏముందంటే 4.5 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు కొలతలు గల ఒక గది నేలను పూర్తిగా ఒకే పరిమాణం గల చతురస్రాకార పలకలతో పరచడానికి అవసరమైనటువంటి పలకల సంఖ్య ఎంత ఇక్కడ. అయితే ఫస్ట్ మీరు ప్రాబ్లం గమనించండి. మనకు ఉన్నటువంటి ఆ స్థలము గది యొక్క నేల మనకి ఎలా ఉంది చెప్పండి. అది 4.5 సెంటీమీటర్ ఇంటూ 3 సెంటీమీటర్ అంటే అర్థమైంది ఇక్కడ మనకి అది దీర్ఘ చతురస్రాకారం ఉందన్నమాట. ఇక్కడ రాసు ఇక్కడ పటం ఇక్కడ మనము సో ఈ విధంగా పటం తీసుకుంటే మనము సో దీని యొక్క పొడవు ఎంత చెప్పండి ఇక్కడ 4.5 సెంటీమీటర్లు అంట. మరి వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ మనకు 3 సెంటీమీటర్లు అనమాట. దీని ఏం చేయాలి మనము, సో ఒకే పరిమాణం ఉన్నటువంటి చతురస్రాకార పలకలతో పరిస్తే అటువంటి పలకల సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. అయితే ముందేం చేయాలి, మనం ఇచ్చినటువంటి కొలతలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉమ్మడి కారణంగా ఫస్ట్ కనుక్కుంటాం మనం. మరి 4.5కి తర్వాత 3కి ఉన్నటువంటి ఉమ్మడి కారణాలు ఏమిటి చెప్పండి ఇక్కడ. సో దీని ఏం రాసుకోవచ్చు మనము 3 ఇంటూ సో 1.5గా రాసుకోవచ్చు. దీన్ని కూడా మనం 2 ఇంటూ 1.5గా రాసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు విలువకు ఉమ్మడి కారణం మనకి ఏమని చెప్పండి ఇక్కడ 1.5 కాబట్టి అంటే ఏం చేస్తాం మనము ఈ 4.5ని మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 అంటే 3 భాగాలుగా 1.5 ఇస్తాం. అదేవిధంగా 3ని కూడా మనం సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడ నుంచి మనకి 1.5 అంటే మనకు వచ్చే ఆకారం మనకి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. మనకి ఈ చతురస్రాకారం అనమాట. తర్వాత ఇక్కడ కూడా చతురస్రాకారం, తర్వాత ఇక్కడ కూడా చతురస్రాకారం ఈ విధంగా అనమాట. మనకి వచ్చేటువంటి ఏమంటే ఇక్కడ సో 1.5 ఇంటూ 1.5, 1.5 ఇంటూ 1.5 మనకి ఈ విధంగా అంటే మనకి ఏర్పడినటువంటి మొత్తం భాగాల సంఖ్య చెప్పండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. కాబట్టి చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కొలతల యొక్క ఉమ్మడి కారణాలు తీసేస్తే మిగతా వాటి యొక్క గుణించే విలువలు ఏవైతే ఉన్నాయో సో 3 రెట్ల 6. కాబట్టి మనకు అవసరమైనటువంటి మొత్తం పలకల సంఖ్య ఎంత అంటే మనకు 6 మనకు అవసరం కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ ఏం చేస్తాం, ఇచ్చిన కొలతల యొక్క ఉమ్మడి కారణాంకాలు లబ్ధంగా రాసిన తర్వాత ఆ ఉమ్మడి కారణాంకాలు అంటే ఏవైతే మనకి చతురస్రం యొక్క భుజాలు అయితే రెండు భుజాలు అన్ని భుజాలు సమానం ఉంటాయి. కాబట్టి చతురస్ర వైశాల్యం ఏంది భుజం ఇంటూ భుజం. కాబట్టి దీని యొక్క వైశాల్యం మీద తీసేస్తే మనము అప్పుడు వాటి సంఖ్య మనకు వస్తుంది. కాబట్టి ఆ రెండు గుణిస్తే మనకు వచ్చేటువంటిదే ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి పలకల యొక్క మొత్తం సంఖ్య రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూడండి. నీరజ ఒక ఫేస్ క్రీమును అమ్మకపు పన్నుతో కలిపి రూపాయలు 79.80 అంటే 79 రూపాయలు 80 పైసలకు కొన్నది. సో దానిపై ముద్రిత ధర 70 రూపాయలు అయినా అమ్మకపు పన్ను రేట్ ఎంత అన్నది ఇంతకుముందు ఒక లెక్క చేసినాం మనం ఆల్రెడీ. ఏంటది సో వ్యాట్ లెక్క అనమాట. సేమ్ దానిలాగా ఉంది కూడా. అయితే మనకు పన్నుతో కలిపి ఎంత చెప్పండి ఇక్కడ రేటు 79.80 పైసలు అనమాట. కానీ దానిపైన యాక్చువల్ ధర ఎంత ఇక్కడ 70 రూపాయలు. కాబట్టి అప్పుడు అమ్మకపు పన్ను ఎంత చెప్పండి మనకి 2 తీసేస్తాం మనం. 79.80 మైనస్ 70 రూపాయలు మనకు వచ్చేటప్పుడు 9 రూపాయల 80 పైసలు అంటే 9 80 9.8 అనమాట. అది అయితే మనకేమంటే ఇక్కడ సో పన్ను రేటు ఎంత అన్నాడు. కాబట్టి అమ్మకపు పన్ను ఏం చేసి మనం ఇది ఒక శాతానికి అనుకుంటాం మనం. కాబట్టి అమ్మకపు పన్ను రేటు అంటే ఏం చేయాలి మనం అమ్మకపు పన్ను సో 9.8 బై యాక్చువల్ రేట్ ఎంత 70 రూపాయలు. కాబట్టి 70 ఇంటూ సో 100 తీసుకుంటాం మనం. అంటే మనకు యాక్చువల్గా ధర ఏముంటే అదే తీసుకుంటాం మనము. ఆ పన్ను కలిపి లేని ధర అనమాట. కాబట్టి దీనిపైన మనము పన్ను రేటు యొక్క శాతానికి అనుకుంటాం మనం ఇదనమాట. తర్వాత ఇక్కడ 0 క్యాన్సల్ అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ సో 9.8 ఇంటూ 10 అంటే ఏమొస్తుంది చెప్పండి 98 వస్తుంది. బై ఎంత ఇక్కడ 7 అనమాట. క్యాన్సల్ చేద్దాం మనం. 7 ఇక్కడ 228 కాబట్టి 7 4 28. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంత 14%. కాబట్టి అమ్మకపు పన్ను రేటు శాతంలో ఎంత మనకు 14% సమానం కావడం జరిగిందనమాట. తర్వాత 14వ క్వశ్చన్ అంటే 14వ క్వశ్చన్ ఏముందంటే 2 పెన్నులు ఒక్కొక్కటి రూపాయలు 20 రూపాయలకు కొని ఒక దానిని 10% లాభంతో మరొకటి 12% నష్టంతో అమ్మిన మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు ఇక్కడ. అయితే సో 2 పెన్స్ ఉన్నాయంటే ఒక పెన్ను ఎంత చెప్పండి 20 రూపాయలు అనమాట. అంటే 2 పెన్నుల ధర సేమ్ కాబట్టి ఫస్ట్ పెన్ను 20 రూపాయలు, సెకండ్ పెన్ ఎంత చెప్పండి 20 రూపాయలు అనమాట. సో మరి వాడు పెట్టినటువంటి ఖర్చు ఎంత చెప్పండి ఒక పెన్ను 20 ఇంకో పెన్ను 20 మొత్తం అంటే అర్థమైంది ఇక్కడ మొత్తము ఆ వ్యక్తి చేసినటువంటి మొత్తం ఖర్చు 40 రూపాయలు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. సో ఒక్కొక్క పెన్ 20 రూపాయలు, 2 పెన్లు అయినప్పుడు 40 రూపీస్ ఉంటుందన్నమాట. అయితే మళ్ళీ చెప్పిన తర్వాత సో మొదటి పెన్నేమో 10% లాభము, రెండో పెన్నేమో 12% నష్టంతో అమ్మిన అనమాట. కాబట్టి సో 20 రూపాయలు అనేటువంటి పెన్నును 10% లాభంతో అమ్మితే అప్పుడు వచ్చిన లాభం ఎంత అయిపోయింది ఏం చేస్తాం మనము ఈ మొదటి 20 రూపాయల పైన 10% అనుకుంటాం మనము. 10% అంటే ఎంత అయిపోయింది ఇప్పుడు 10% అంటే సో 20 ఇంటూ 15/100 చేస్తాం మనం. తర్వాత సో 20 ఎక్కం 25 ఇక్కడ 5 ఎక్కం 5 3 కాబట్టి సో మొదటి పెన్నుపై వానికి వచ్చినటువంటి లాభం ఎంత అంటే 3 రూపాయలు అనమాట. కాబట్టి మొదటిది ఏం చెప్పండి లాభం
సో ఎంత లాభం వచ్చింది చెప్పండి, మొదటి పెన్ను పైన 3 రూపాయలు లాభం వచ్చింది అనమాట. అదేవిధంగా సో రెండో పెన్ను పైన చెప్పండి మనకి 12% నష్టం కాబట్టి రెండో పెన్ను పైన నష్టాన్ని కనుక్కున్నాం మనము. నష్టం ఎంత మళ్ళీ అది 20 రూపాయల పైన కాబట్టి సో 20 రూపాయలు ఇంటూ 12% అనమాట. ఏమొస్తుంది ఇది కూడా మనకు సో 20 ఇంటూ 12 బై సో 100 చేస్తే ఏమొస్తుంది 20 ఎక్కం 20, 25లో 100, మళ్ళీ 5 ఎక్కం 5, సో 2.4 అంటే 2.4 అంటే అర్థమైంది ఇక్కడ. సో రెండో పెన్నుపై వానికి వచ్చినటువంటి నష్టం ఏంటంటే ₹2.40. అంటే ఇప్పుడు గమనించండి ఇక్కడ సో మొత్తం మీద వాడు పెట్టిన ఖర్చు ఎంత ₹40 అనమాట. కానీ మొదటి పెన్ను పైన ₹3 లాభం వచ్చింది, రెండో పెన్ను పైన ఏమని చెప్పిన మనకి ₹2.40 నష్టం వచ్చింది. అంటే మొత్తం మీద లాభం ఏమో ఎక్కువ ఉంది, నష్టం తక్కువ ఉంది. కాబట్టి సో రెండు పెన్నులు అమ్మినప్పటికీ మొత్తం మీద వానికి ఏమొస్తుంది అప్పుడు మరి లాభం ఏమొస్తుంది, ఎందుకంటే లాభం ₹3 ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం మీద లాభం అంటే రెండు పెన్నుల పైన కలిపి మనకు లాభం నష్టం వచ్చినప్పటికీ మొత్తం మీద లాభం ఎక్కువ ఉంది కాబట్టి సో 3 మైనస్ 2.4 చేసి ఏమొస్తుంది మనకి 0.6 అనమాట. అంటే రెండు పెన్నులు అమ్మగా వానికి వచ్చినటువంటి లాభం ఏంటంటే ₹0.6 అంటే అర్థమైంది ఇక్కడ మనకు 60 పైసలు మనకి లాభం వచ్చింది. అయితే మనకి ఏమంటే ఇక్కడ లాభం లేదు, నష్ట శాతం ఎంత అన్నాడు కాబట్టి మనకు వచ్చిన లాభం గట్ట ఏం చేస్తాము లాభ శాతానికి అనుకుంటాం మనము. సో లాభ శాతం అంటే మీకు తెలుసు లాభం బై 100,000 కాబట్టి మొత్తం మీద మనకు వచ్చిన లాభం ఎంత చెప్పండి రెండు పెన్నుల పైన 0.6 బై మొత్తం మీద వాడు పెట్టినట్టు ఖర్చు ఎంత చెప్పండి ₹40. ఒక పెన్ను కాదు ఇక్కడ సో రెండు పెన్నుల వేల రాయాలి మొత్తం. అంటే వాడు జేబుల నుంచి ఎంత ఖర్చు పెడితే మొత్తం రాస్తాం మనం. ఇంటి ఎంత చెప్పండి ఇక్కడ సో 100 అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ 0 క్యాన్సిల్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు 10 ఇంటూ 0.6 ఎంత 60 వస్తుంది బై 4 ఉంటుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం మనము. సో 4 ఎక్కం 4, 4 ఎక్కం 4 ఇక్కడ తర్వాత మీకు ఎంత 2 ఇంటూ 20 అవుతుంది, 4 5 20 అనమాట. కాబట్టి సో 15 అనమాట. సారీ కొద్దిగా మిస్టేక్ చేసిన ఇక్కడ 10 ఇంటూ 6 ఏమైతే చెప్పండి ఇక్కడ 6 మాత్రమే అవుతుంది. ఇక్కడ 10 ఇంటూ 0.6 6 మాత్రం అవుతుంది. ఇక్కడ ఏముందంటే ఇక్కడ మనకి ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 10 ఇంటూ 0.6 ఎంత 6 వస్తుంది, 6/4 అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు సో 4 ఎక్కం 4, 4 ఎక్కం 4 ఇక్కడ మీకు ఎంత 2 ఉంటుంది. ఇక్కడ పాయింట్ పెడితే 2 పక్కన 0 వస్తుంది కాబట్టి 20 అవుతుంది, 4 5 20 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే సో 1.5% అనమాట. కాబట్టి సో మొత్తం మీద లాభ శాతం ఎంత అంటే 1.5% అనమాట. నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూడండి. 15వ క్వశ్చన్ ఏమందంటే ఒక బ్యాంకు ₹2,000 డిపాజిట్ చేసిన సొమ్ము పైన 5 సంవత్సరాలకు ₹3,000 ఇచ్చిన వడ్డీ రేట్ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి మన మొదటగా జమ చేసిన డబ్బు ఎంత అయిపోయింది ఇక్కడ ₹2,000 అంట. సో దాన్ని పి అనుకుంటాం మనము. పి కూడా ఎంత అయిపోయింది ఇక్కడ ₹2,000 అనమాట. అయితే మనకు ఎంతకాలం చెప్పండి 5 సంవత్సరాలు కాబట్టి టీ అంటే మనకి ఎంత అయిపోయింది 5 సంవత్సరాలు అనమాట. తర్వాత ఇక్కడ ఏంది ఇక్కడ మనకి సో వచ్చినటువంటి మొత్తం డబ్బులు అంటే 5 సంవత్సరాల తర్వాత మనకు చేతికి వచ్చిన డబ్బులు ఎంత అయిపోయింది ఇక్కడ ₹3,000 అంటే దాన్ని మనము సో ఏ అనుకుంటాం. ఏ అంటే మొత్తం అంటే కాబట్టి సో మొత్తంలో ఏముంటుంది పి ప్లస్ ఐ ఉంటుంది అనమాట. సో దిస్ ఇంప్లాయిస్ మనకి ఐ ఏమొస్తుంది చెప్పేటప్పుడు ఐ అంటే సో ఏ మైనస్ పి అనమాట. మరి ఐ అంటే ఇక్కడ సో ఏ అంటే మొత్తం అమౌంట్ ఎంత చెప్పండి ఇక్కడ ₹3,000 కాబట్టి 3,000 మైనస్ పి అంటే ఎంత ₹2,000 అనమాట. సో దాని నుంచి మనకు వచ్చేటువంటి ఐ ఎంత చెప్పండి ఐ ఈక్వల్ టు ₹1,000 కాబట్టి సో 2,000 పైన ₹3,000 మొత్తం డబ్బులు వచ్చినట్టు అనుకుని ఉన్న వడ్డీ రేట్ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే వడ్డీ మనకు వచ్చినంత చెప్పండి ఇక్కడ సో ₹1,000 అనమాట. అయితే సో ఇక్కడ మనకి ఏమడిగింది ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఎంత అన్నాడు ఇక్కడ వడ్డీ రేట్ ఎంత అన్నాడు. మరి సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేయండి ఇక్కడ మనకు. సో సూత్రం ఏంటి ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కాబట్టి దీనిలో ప్రతిక్షేపిద్దాం మనము. మరి ఐ అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ ₹1,000 కాబట్టి 1000 సో ఈక్వల్ టు పి అంటే ఎంత ₹2,000 ఇంటూ టీ అంటే ఎంత 5 సంవత్సరాలు ఆర్ అట్లా అర్థం ఇక్కడ మనం బై ఎంత అయిపోయింది ఇక్కడ 100 అనమాట. మరి క్యాన్సల్ చేద్దాం మనం 1000 ఎక్కం 1000 2,000 ఇక్కడ తర్వాత 2 5 ఎంత అయిపోయింది 10 కాబట్టి 2 5 10 10 10 10 ఇక్కడ కాబట్టి మనకి ఆర్ ఏమొస్తుందంటే ఆర్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకోండి ఆర్ ఈక్వల్ టు 10 ఇంటూ 1 ఎంత అయిపోయింది 10 కాబట్టి సో వడ్డీ రేట్ మనకి ఎంతంటే 10% సమానం కావడము జరిగింది అనమాట. 16వ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఒక పనిని 8 మంది పురుషులు లేదా ఇక్కడ లేడా చూడండి ఇక్కడ లేదా ఇక్కడ 12 మంది స్త్రీలు 20 రోజులలో పూర్తి చేస్తారు. అదే పనిని 6 స్త్రీలు మరియు 12 మంది పురుషులు పూర్తి చేయడానికి పట్టేటువంటి కాలం ఎంత ఇక్కడ గమనించండి. ఇక్కడ మీరు 8 మంది పురుషులు మాత్రమే చేసేటువంటి రోజు ఎంత చెప్పండి 20 డేస్ అనమాట. లేదా 12 మంది స్త్రీలు మాత్రమే ఆ పనిని 20 డేస్లో పూర్తి చేస్తారంట. అయితే ఇక్కడ ఏమంటే ఇక్కడ 6 మంది స్త్రీలు మరియు అంటే ఇద్దరు కలిసి ఇక్కడ 6 స్త్రీలు 12 మంది పురుషులు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు కనుక్కున్నాడు ఇక్కడ. అయితే ఫస్ట్ ఏం చేద్దాం మనము ఇక్కడ రాద్దాం మనము. సో 8 మంది పురుషులు ఇక్కడ మనకి 8 మంది ఫస్ట్ పురుషులు తీసుకుందాం మనము. మరి 8 మంది పురుషులు చేసేటువంటి 8 మంది పురుషులు పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 20 డేస్ అనమాట. మరి ఒక పురుషుని పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 2 ఇంటూ చేస్తాం మనం 20 ఇంటూ 8 అనమాట. 20 ఇంటూ 8 ఎంత చెప్పండి 160 డేస్ అనమాట. కాబట్టి చూడండి ఇక్కడ 8 మంది పురుషులకు పట్టేటువంటి కాలం 20 డేస్ అయితే ఒక పురుషునికి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 160 రోజులు అనమాట. మరి ఒక పురుషుని యొక్క ఒక రోజు పని ఎంత చెప్పండి దీని ఏం చేస్తాం మనము ఒక రోజు పని అయితే
160 రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ 8 మంది పురుషులకు పట్టేటువంటి కాలం ఎంత అంటే 80 డేస్ 20 డేస్ అనమాట. మరి ఒక పురుషునికి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి, 2 గుణించాలి మనం. 8 2 16 160 అనమాట ఇక్కడ. మరి అదే ఒక పురుషునికి ఒక రోజుకు చేసేటువంటి పని ఎంత చెప్పండి, 1/60 వంతు పని చేస్తాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మరి 12 మంది స్త్రీలకు పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి, 20 డేసే. తర్వాత ఒక స్త్రీకి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి, ఒక స్త్రీకి పట్టేటువంటి 2 గుణించాలి మనం. 12 into 20 ఎంత చెప్పండి, 240 వస్తుంది అనమాట. అంటే ఒక స్త్రీకి పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఎంత 240 డేస్ అనమాట. కానీ మళ్ళీ ఏమిటి, ఇక్కడ ఒక స్త్రీ ఒక రోజులో చేసేటువంటి పని ఏంటంటే దీని చేస్తే మనము 1/240 రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక స్త్రీ యొక్క ఒక రోజు పని ఏంటంటే ఒక పనిలో 1/240 భాగం అనమాట. ఇది అనమాట. అయితే మనకేమంటే ఇక్కడ 6 స్త్రీలు 12 మంది పురుషులు ఆ పని పూర్తి చేస్తే పట్టేటువంటి కాలం ఎంత అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, ఒక్కొక్క రోజు పని తీసుకుంటాం మనం. కాబట్టి ఒక పురుషుని యొక్క ఒక రోజు పని ఎంత 1/60, ఒక స్త్రీ యొక్క ఒక రోజు పని ఎంత 1/240 అనమాట. ఇక్కడ ఏమంటే ఇక్కడ 6 స్త్రీలకు ఒక రోజు పని ఫస్ట్ కనుక్కుందాం మనం. కాబట్టి 6 మంది స్త్రీలు ఇంటూ వారికి ఒక రోజు పని ఎంత 1/240 ప్లస్ తర్వాత మళ్ళీ ఇక్కడ 12 మంది పురుషులు వారికి ఒక రోజు పని ఎంత 1/160. కాబట్టి ఒక్కొక్క రోజు తీసుకొని చేస్తామన్నమాట మనం ఈ విధంగా. తర్వాత వీటి సింప్లిఫై చేస్తే మనం క్యాన్సిల్ చేద్దాం మనము. సో ఇక్కడ 6 × 6 6 4 24 కాబట్టి మనకి 1/40 వచ్చింది ఇక్కడ. మరి ఇక్కడ కూడా 40 వచ్చే విధంగా రాసుకుందాం మనం. 40 రౌండ్ ఏం చేస్తాము, 4 ఎక్కడ తీసుకుందాం మనము. 4 × 12 4 4 16 కాబట్టి 0 ఇక్కడ. అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, 3 × 1 అంటే 3 వస్తుంది. బై ఎంత అయిపోయింది ఇక్కడ 40. తర్వాత 2 హారాలు సేమ్ ఉంటే ఏం చేస్తాం మనం, డైరెక్ట్గా 40 రాసేసి లెవెల్ కలిపేస్తాం మనం. 1 + 3 ఎంత అయిపోయింది 4 వస్తుంది మేడం. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 4 × 4 4 10 40 కాబట్టి 1/10 అనమాట. కాబట్టి దీని అర్థమైంది ఇక్కడ. 6 మంది స్త్రీలు 12 మంది పురుషులు ఒక రోజులో చేసేటువంటి పని ఎంత అయిపోయింది 1/10 అనమాట. మరి పూర్తి పనికి పట్టేటువంటి కాలం అంటే ఏం చేస్తాం మనం, దీన్ని తిప్పి రాస్తాం అంతే మేడం. అంటే 1/10 ఏమైతే చెప్పండి, 10/1 లేకపోతే 10కి సమానం. కాబట్టి 6 మంది స్త్రీలు 12 మంది పురుషులు ఆ పని చేయడానికి పట్టేటువంటి పూర్తి కాలం ఎంతంటే మనకు 10 డేస్కు సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత 17వ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. 17వ క్వశ్చన్ ఏముందంటే √1 పూర్ణాంకం 720/961 ఇచ్చినాడు ఇక్కడ. √1 ఇంటిజర్ 720/961 అనమాట. దీన్ని ఫస్ట్ ఏం చేద్దాం మనము, ఈ మిశ్రమ భిన్నాన్ని ఫస్ట్ మనం అపక్ర భిన్నులకు మార్చుకుందాం మనం. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, దిస్ ఈక్వల్ టు √961 × 1 961 961 + 720 1681 బై ఎంత చెప్పండి ఇక్కడ 961 అనమాట. దీనికి వర్గమూలం రాసుకుందాం మనం. దీని ఏం రాసుకోవచ్చు మనము, 41 స్క్వేర్గా రాసుకోవచ్చు. తర్వాత దీన్ని కూడా మనము 31 స్క్వేర్గా రాసుకోవచ్చు. తర్వాత ఏమైతే ఇక్కడ ఈ రూటు ఈ స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి విలువ ఎంత అంటే 41/31 అనమాట. దీని ఏదైతే మనకి ఇది అపక్రమైన, దీన్ని మళ్ళీ మిశ్రమ భిన్నులకు మారుస్తే ఏమొస్తుంది, 11 హారంతో భాగించాలి కాబట్టి 31 చేత 41 భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి. 31 మనకు వచ్చే శేషం ఏంటంటే 10 అనమాట. కాబట్టి ఈ భాగఫలం ఇక్కడ రాసేసి శేషము బై విభాజకం అనమాట 31 ఇక్కడ. కాబట్టి దీనికి విలువ ఏంటంటే 1.10/31కి సమానం కావడం జరిగింది. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఇది ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడు ఇక్కడ, √81 + √0.81 + √0.0081 ఇంటూ √10,000 అంటే ఇక్కడ. అయితే వీటికి విలువ ఎంత అంటే మనకు తెలుసు ఆల్రెడీ. √81 ఎంత అయిపోయింది 9కి సమానం అవుతుంది అనమాట. అదేవిధంగా √0.81 ఎంత అయిపోయింది 0.9కి సమానం అవుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ చూడండి ఏమిచ్చినాడు ఇక్కడ, మధ్యలో ఇంటూ ఉంది ఇక్కడ, రెండు కూడా కలిపి రాస్తే మనం ఒకటి రూట్లో రాస్తాం మనము. 0.0081 ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 10,000 అనమాట. ఇక్కడ గమనించండి, ఇక్కడ మీరు ఇక్కడ మొదటి విలువలో పాయింట్ తర్వాత మనకి 1 2 3 4 4 విలువలు ఇక్కడ. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒకటి పక్కన మనకు 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు కలిపి రాస్తే ఏమొస్తుంది మనకు 9 + 0.91 ప్లస్ ఈ మొత్తాన్ని గుణిస్తే మనకి ఏమొస్తుందంటే 81 వస్తుంది. ఎందుకంటే ఈ 4 సున్నాలకు ఏమైతే చెప్పండి ఈ విలువలన్నీ కూడా మనకు పూర్ణాంక భాగంలోకి వచ్చేస్తాయి కాబట్టి మొత్తం దీని యొక్క విలువ ఎంత √81కి సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 9 + 0.9 మళ్ళీ ఈ విలువ ఎంత చెప్పండి √81 అంటే 9కి సమానం అవుతుంది 9 అనమాట ఇక్కడ. మళ్ళీ పూర్తి ఏమొస్తుంది 9 + 9 అంటే 18 18 + 0.9 ఎంత చెప్పండి 18.9కు సమానం కావడం జరిగింది. కాబట్టి మొత్తం మీద ఆన్సర్ ఏంటంటే మనకి ఇదనమాట. ఇది మీకు తెలుసు అనుకుంటా. లేకుంటే ఏం చేస్తుంది మనం 81/10,000 రాసుకోవచ్చు ఇక్కడ. దీన్ని కూడా మనం ఇది మనకు దశాంశ భిన్నమా, దాన్ని ఏం చేస్తాం మనం అకర్ణ భిన్నంగా రాస్తే ఏమొస్తుంది 81/10,000 వస్తుంది. 10,000 క్యాన్సిల్ చేసుకో మనకి ఏముంటున్నప్పుడు 81 ఉంటుంది. కాబట్టి √81 అంటే ఎంత చెప్పండి అప్పుడు 9కి సమానం అవుతుంది. కాబట్టి 9 + 9 18 + 0.9 అంటే 18.9 అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19వ క్వశ్చన్. ఇది కూడా ఈజీ క్వశ్చన్. 19వ క్వశ్చన్ కూడా ఏమిచ్చిందంటే ప్రముఖ బ్రాండ్ టూత్పేస్ట్ కొనుటలో 40% మంది ఆసక్తి చూపుతున్నట్లు సర్వేస్ ద్వారా సమాచారం సేకరించారు.
అయితే ఈ సమాచారాన్ని వృత్తరేఖా చిత్రంలో చూపిన కేంద్రం వద్ద చేసేటువంటి కోణం ఎంత అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మీరు. సో వృత్తరేఖా చిత్రంలో మీకు తెలిసి ఈ విధంగా వృత్త ఉంటుందన్నమాట. దీని లోపల మనకు సో త్రిజ్యాంతరాలు ఉంటాయి ఈ విధంగా అనమాట. ఇది వృత్తరేఖా చిత్రం అనమాట. ఎప్పుడైనా కానీ మనకి ఇచ్చినటువంటి దత్తాంశం ఏదైతే ఉంటుందో ఆ యొక్క దత్తాంశాన్ని మొత్తం మనం 100% అనుకుంటే ఆ దత్తాంశం పూర్తి దత్తాంశాన్ని మనం ఈ వృత్తంలో చూపిస్తాం మనము. మరి పూర్తి దత్తాంశం 100% దత్తాంశాన్ని మనము పూర్తి ఈ వృత్తంలో చూపిస్తే వృత్తంలో ఉండేటువంటి కోణం ఎంత అయిపోయింది 100% దత్తాంశం అనేటువంటిది మనకు సో వృత్తంలో ఉన్నటువంటి పూర్తి కోణం ఎంత 360 డిగ్రీస్కి సమానం చేసుకుంటాం మనం. కాబట్టి సో 100% దత్తాంశం మనకు 360 డిగ్రీస్కి సమానం అవుతుంది ఇక్కడ. అయితే మనకేమిచ్చింది ఇక్కడ 40% మంది కాబట్టి 40% దత్తాంశం అనేటువంటిది సో ఎంత కోణానికి సమానం అవుతుంది దాన్ని ఎక్స్ అనుకున్నాం మనము. ఇప్పుడు సింప్లిఫై చేసి ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 360 అనమాట. అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో 40 ఇంటూ 360 బై సో 100 అనమాట. అప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 0 సో 0 0 0 క్యాన్సిల్. మనకి ఏముంది ఇక్కడ 36 4 కాబట్టి 36 4 ఎంత వస్తుంది చెప్పినప్పుడు మనకు 144 డిగ్రీలు. కాబట్టి సో 100% దత్తాంశం మనకు 360 డిగ్రీస్కి సమానం అయితే 40% దత్తాంశం ఎంత మనకి ఇక్కడ 144 డిగ్రీలకు సమానం కావడం జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో లాస్ట్ 20 క్వశ్చన్ చూడండి. 20 క్వశ్చన్ కంటే ముందు కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సరే, ఇప్పుడు 20 క్వశ్చన్ చూడండి. 20 క్వశ్చన్ ఏముందంటే ఒక పౌనపున్య విభాజనంలో ఒక తరగతి మధ్య విలువ 10 మరియు తరగతి అంతరం 6 అయినా తరగతి యొక్క దిగువ అవధి ఎంత అని మీకు తెలుసు ఆల్రెడీ. పౌనపున్య విభాజనం మనకి ఏముంటాయి హద్దులు తర్వాత అవధులు ఉంటాయి అనమాట. అయితే మనకేమిచ్చిన తరగతి మధ్య విలువ అన్నాడు ఇక్కడ. మరి తరగతి మధ్య విలువ కోసం ఏం చేస్తాం మనము, మనకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ దిగువ సో అవధి తర్వాత ఎగువ అవధి రెండు కూడి బై 2 చేస్తే మనకు వచ్చేది ఏమంటే తరగతి మధ్య విలువ. అంటే వీటి సరాసరి తీసుకుంటాం మనము. తర్వాత మరి దిగువ అవధిని మనం ఫస్ట్ మనం ఎక్స్ అనుకున్నాం, తర్వాత ఎగువ అవధిని మనం వై అనుకున్నాం మనము. ఈ రెండింటి సరాసరి ఏమైతే చెప్పాను తరగతి మధ్య విలువకు సమానం. కాబట్టి ఇక్కడ రాసు చూడండి ఎక్స్ ప్లస్ వై సో బై 2 అంటే ఈ రెండు కూడి బై 2 చూస్తే మనకి ఏమంటే తరగతి మధ్య విలువ బై 10 రాస్తుంది ఇక్కడ. సో దీని నుంచి మనకు వచ్చేది ఏమంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎంతంటే ఇక్కడ మనకు సో 10 ప్లస్ 10 2 ఎంత అయిపోయింది 20 అనమాట. కాబట్టి సో ఎగువ దిగువ హద్దుల మొత్తం ఎంత మనకి 20కి సమానమైంది అనమాట. తర్వాత మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ తరగతి అంతరం అంటే అర్థమైంది ఇక్కడ సో వీటి మధ్య తేడా అనమాట. అర్థమైంది ఇక్కడ ఎగువ అవధి నుంచి దిగువ అవధిని తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే 6 అనమాట. కాబట్టి సో వై మైనస్ ఎక్స్ ఈక్వల్ ఎంత మనకు సో 6కి సమానం అవుతుంది అనమాట. దీని నుంచి మనకు వై ఏమొస్తుంది చెప్పండి, వై ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది పోతే 6 ప్లస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి వై ఎంతంటే అంటే ఎగువ అవధి ఎంతంటే మనకు 6 ప్లస్ ఎక్స్కి సమానమైంది ఇక్కడ. నేనేం చేస్తా ఈ ఎగువ అవధి వై యొక్క విలువను ఇందులో ప్రతిక్షేపిస్తాను. ఇందులో ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై 20 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై అంటే ఇప్పుడు ఏం రాస్తాను నేను 6 ప్లస్ ఎక్స్ రాస్తాను. ఇక్కడ చెప్పండి ఇప్పుడు 20కి సమానం అవుతుంది అనమాట. సో దీని నుంచి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x మరి 6 అవుతుంది పోతే మైనస్ అవుతుంది కాబట్టి 20 మైనస్ 6 ఎంత 14 వస్తుంది. అప్పుడు ఎక్స్ ఎంత చెప్పండి 14 బై సో 2 క్యాన్సిల్ చేస్తే 2 ఎక్కం 2 ఏళ్ళు కాబట్టి 7 వచ్చింది మనకి. కాబట్టి సో దిగువ అవధి ఏంటంటే మనకు 7కు సమానం కావడం జరిగిందనమాట. ఇది సో డిఎస్లో వచ్చినట్టు ప్రీవియస్ క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మిగతా పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ మనం మిగతా వీడియోలో చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ.